సాయిరాజా డిఫరెంట్ చాలా చక్కగా మాట్లాడారు. నేను ఇవన్నీ ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను చాలా మందికి మీరు చెప్పే మాటలు. ఈరోజే మీరు మాట్లాడారు. నేను 4 ఏళ్ళ నుంచి పాటలు అటెండ్ అవుతూ ఉన్నాను. ఈరోజు మీరు మాట్లాడారు. వెరీ గుడ్. అంబేద్కర్ గురించి మాట్లాడుకోవాలంటే మనం పాట మానేసి 14 రోజులు కూర్చొని మాట్లాడుకోవాలి. మనకు సంబంధించిన ఒక్క అంశం నేను టీచర్లకు చెప్పదలుచుకున్నాను. అంబేద్కర్ ప్రతి మనిషి కూడా స్వావలంబన సాధించాలంటే ఆయన సూచించిన మార్గాలు 2 ఉన్నాయి. ఒకటి రాజ్యాధికారం, 2 ప్రతి ఒక్కరూ విద్యావంతులు. రాజ్యాధికారం సంగతి మనకు అది మన డిపార్ట్మెంట్ కాదు. మరి విద్య కనుక వచ్చినట్లయితే అంబేద్కర్ గారు ఏం చెప్పారో అది ఆచరించే అవకాశం మన చేతుల్లో ఈ రోజు ఉంది. మన పాఠశాలలు కనుక మీరు పరిశీలించినట్లయితే ఎక్కువ మంది అట్టడుగు వర్గాల వారు, అన్ని రకాల వెనుకబడిన వర్గాల వారు మన పాఠశాలల్లో చదువుతున్నారు. ఈ రోజుకి కూడా వాళ్ళకి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళి చదివే స్తోమత లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీ పాఠశాలల్లో ఉన్నారు. సాయిరాజు గారు చెప్పారు ఇందాక, ఉద్యోగం వస్తుందంటే ఖచ్చితంగా మీరు ఒక ఉద్ధరణకి కూలుకొని ఉండాలి. అలా కూలుకునే అవకాశం కూడా దేవుడు మీకు ఇచ్చాడు. దాన్ని సద్వినియోగం కనుక చేసుకున్నట్లయితే ఆయన కన్న కళల్ని మనం బ్రతికుండగానే చూస్తాం. అలా కాకుండా ఇప్పుడు మనం కనుక ఒకసారి వాస్తవ పరిస్థితి చూసినట్లయితే ఇప్పటికీ డ్రాప్ అవుతాం. 70,000 మంది పిల్లలు 1వ తరగతిలో జాయిన్ అవుతూ ఉంటే లెక్కల ప్రకారం 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తుంది ఎంతమంది అండి? 40,000. 30,000 మంది పిల్లలు 10వ తరగతికి వచ్చే నాటికి డ్రాప్ అవుట్స్. ఇది 10వ తరగతి. పోనీ ఆ తర్వాత డ్రాప్ అవుట్స్ లేరా అంటే మన డిపార్ట్మెంట్కి పని లేక లెక్కలు తీయట్లేదు. కానీ ఇంకా డ్రాప్ అవుట్స్ ఉన్నారు. ఇంటర్లోకి వెళ్తే డ్రాప్ అవుట్స్ ఉన్నారు, డిగ్రీకి వెళ్తే డ్రాప్ అవుట్స్ ఉన్నారు, పీజీలో డ్రాప్ అవుట్స్ ఉన్నారు. దురదృష్టం ఏంటంటే ఈ డ్రాప్ అవుట్స్లో సింహభాగం అట్టడుగు వర్గాల వాళ్ళు. దీని అంతటికీ మనం పరోక్షంగా ఖచ్చితంగా బాధ్యత వహించాలి. మనం మొదటి నుంచి కనుక వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళని సరైన దారిలో నడిపించి వాళ్ళకి చక్కగా చదువు చెప్పి పైకి పంపిస్తే బహుశా ఇంత జరగదేమో అనుకుంటున్నాను. ఈ బాధ్యతని మనం చాలామంది మాటలు చెప్తారు, ఆచరణలోకి తెచ్చే అవకాశం కూడా వాళ్ళకు ఉండదు. కానీ మనకుంది. మరి అంబేద్కర్ జయంతి రోజు మరోసారి మనం దీనికి పూరంకితమై మన పిల్లల్ని చక్కగా చదివించాలా, టాప్ అవుట్స్ని అరికట్టాలా. మన పిల్లలు ఏదో పరీక్షలు రాసి లేదా పరీక్షలు లేకుండా పాస్ అయిపోవటం కాదు. ఏ పరీక్షలైనా సరే చక్కగా వాళ్ళ సామర్థ్యాన్ని నిరూపించుకునే స్థాయికి వాళ్ళని అభివృద్ధి చెందించాలా. విద్యలో వాళ్ళని పైకి పంపిస్తే అంబేద్కర్ గారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పాటలో మనం నడిచినట్లే ఆయన ఆశయాలు మనం సాధించినట్లే. ఉపాధ్యాయులందరినీ మరి ఈ సందర్భంగా మరోసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ ఉందా మన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు.